నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్సిపి సభ్యులు మండలిలో చేసినటువంటి ఘోరానికి హిందూ మతాన్ని ఆరాధించే, హిందూ మతాన్ని అనుసరించే ఎవరైనా జీవితంలో వాళ్ళకి మరలా ఓటు వేయరని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజే కాదు, వాళ్ళు ప్రతిసారి హిందూ మతాన్ని వాళ్ళ యొక్క అలవాట్లు, వాళ్ళ యొక్క మాటలతోటి కానీ, వాటి యొక్క చేష్టలతోటి కానీ అవమానపరుస్తూనే వచ్చారు. కానీ మన రాష్ట్రంలో కొంతమంది ఆ పార్టీలో ఉన్నటువంటి హిందువులు సమర్థించుకుంటూ పోతున్నారు. ఇప్పటికైనా మీకు సిగ్గు, శరం, నీచం, మానవ మర్యాద ఏమైనా ఉంటే, మీరు పార్టీలు ఏదైనా ఉండొచ్చు, ఈ విధంగా హిందూ మతాన్ని అవమానపరిచినప్పుడు ఇంకా వాళ్ళని పట్టుకొని ఏలాడుతున్నారంటే మీకు ఆ దేవదేవుడి కంటే అతనే ఎక్కువైతే ఇక మిమ్మల్ని బాగు చేసేవాడు ఎవడు లేడేమో. అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ మతానికి మేమే పేటెంట్లు, మేమే హిందువుల గురించి ఎక్కువగా మాట్లాడతామనే బీజేపీ కానీ, హిందూ ధార్మిక సంస్థలు కానీ, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ ఇలాంటి సంస్థలు కానీ ఏవి కూడా దీని మీద రియాక్ట్ అవ్వట్లేదు. వాళ్ళు ఎందుకు అవుట్లో కూడా ఏదో మనకి అర్థం కాదు. వీళ్ళు కూడా సుప్తావస్థలో ఉన్నారో లేక ఈ ధార్మిక సంస్థలు కూడా రాజకీయంగా భారతదేశంలో ఉన్నట్టు రాజకీయంలో వీళ్ళు దొర్లుతున్నారో కూడా మనకి అర్థం కాని పరిస్థితిలో ఉందన్నమాట. దేశం కోసం, ధర్మం కోసం కష్టపడుతున్నాం అంటారు. దేశం అంటే ఏది? దీంట్లో ఆంధ్రప్రదేశ్ లేదా? ఏ ధర్మం కోసం? హిందూ ధర్మం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న హిందూ ధర్మం లేదా? ఎక్కడ మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఈ విధంగా ఇంత అన్యాయం, ఇంత అక్రమం జరుగుతుంటే చూస్తూ ఊరుకొని ఏదో సమర్థించుకుంటూ పోతే ఇది మంది కాదులే అనుకుంటుంటే, అందుకని నేను ఇంతకుముందు కూడా మీకు చెబుతూనే ఉండని, హిందువులకి మనని రక్షించే వాళ్ళు ఎవరు లేరు. మనకి మనమే సైనికుల్లాగా ఉండి మనకి మనమే రక్షించుకోవాలి. కాబట్టి ప్రతి హిందువు దీన్ని ఆలోచించాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. ఇక లడ్డు విషయంలోనే మాట్లాడదాం. ఆల్రెడీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆల్రెడీ దాంట్లో ఇచ్చేసింది. దాంట్లో ఏమేమి ఆయిల్స్, ఏమేమి జంతు పదార్థాలు కానీ కలిసి ఉన్నాయో పూర్తిగా వివరణ ఇచ్చింది. దాని తర్వాత సుప్రీంకోర్టు వేసిన సిట్టు కూడా దాంట్లో కూడా వివరణలో కూడా కల్తీ జరిగిందని ఇచ్చింది. వాళ్ళు చేసిన టెస్ట్లో 10% కంటే తక్కువ జంతు కొవ్వు తక్కువ ఉంటే దాన్ని ఇది డిటెక్ట్ చేయలేదు అని చెప్తూ ఆ విధంగా చెప్పింది. కానీ అసలు లేదని చెప్పలా. కల్తీ అయితే జరిగింది కదా, సరే మీ మాటలకే వద్దాం, కల్తీ జరిగింది కదా, కల్తీ జరిగిన దాని గురించి మాట్లాడలేరా? ఆ విధంగా దొంగే ప్రతి విషయాన్ని దొంగ అని అరుచుకుంటూ, ప్రతి విషయాన్ని, ప్రతి అబద్ధాన్ని చెప్పి పెద్దగా అరుచుకుంటూ చెప్తే అదే నిజమైంది అనుకుంటే 2019లో ప్రజలు నమ్మారు. కానీ ఇక